అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాధవి నా మనవరాలు గోడోని ఓని శిక్ష పెట్టాలా అనికి శిక్ష పెట్టాల్సిందే. ఓని కుదరదు. దాని అక్కను కూడా పెట్టాలా. దాని తమ్ముడు ఉన్నాడు, ఓని తమ్ముడు కూడా పెట్టాలా. శిక్ష పెడితే కానీ మాకు పానం ఉండిపోయి. నా కొడుకు కంపెనీలలో చేసుకొని బతుకుతున్నాడు. 15 లక్షల కట్నం ఇచ్చిండు, 15 తులాల బంగారు పెట్టిండు. ఆ రకంగా చేస్తున్నాడు వాడు. వాళ్ళక్క పేరు ఏం పేరమ్మా? ఓడి మటుకు ఉరుమూర్తి, ఓడి తమ్ముడు మటుకు కిరణ్. ఆ పేరు నాకు తెలియదు. తమ్ముడు కిరణ్, వాడు గురుమూర్తి. ఆ సాగొట్టినోడు గురుమూర్తి. ఓని శిక్ష పెట్టాలి, ఓని బతికి రానివ్వదు. నా మనవరాలు పోయింది కదా, నా మనవరాలని ఓని కూడా చేయాలి. మీరు నా మనవరాలు వచ్చి గొడవ చేస్తూనే ఉండడు. ఎన్నిసార్లు చేస్తామా గొడవ? 10 సార్లు చేసింటాడు. పిల్లలు, 2 పిల్లలు, కాడపిల్లలు మగ పిల్లడు. 12 ఏళ్ళు పిల్లకు, 12 ఏళ్ళు. 12 ఏళ్ళ మీద పిల్లోనికి ఎన్నేళ్ళు వాడు 12 ఏళ్ళ పిల్ల. తర్వాత పిల్లోడు గొడవ చేస్తూనే ఉన్నాడు. వీడికి పుల్లల చెరువు గుడక ఇదే, వాని ఊరు గుడక ఇదే, గురుమూర్తిది. వచ్చి గుడక ఇట్లా గొడవ చేసిండు. ఈడ ఏదో చేస్తుంటే పంచం చేస్తుంటే వాళ్ళు గొడవ చేసిండు. గొడవ చేసినా గుడక తన్నుతూ ఉన్నాడు. తన్నుతుంటే గుడక నా చెయ్యి గుడక 20 తిన్నాడు. ఒక పారి వచ్చిండా వీడికి గొడవకు, ఈడ ఏదో జరుగుతుండది అని వచ్చిండు. జరుగుతున్నది వచ్చి ఇంట్లోకి వచ్చిండు. నంద్యాల పోయిండు. నంద్యాల పోయి ఊరిక ఈడ ఉండాలని ఈడికి వచ్చినదని ఈడికి వచ్చిండు. ఈడ లేదు. ఈడ లేకుంటే మళ్ళీ మా కొడుకు, చిన్న కొడుకు ఇంటికాడికి వచ్చింది. ఆడున్నాం. ఆడుంటే వచ్చిండు. ఆడ తన్నను మొదలు పెట్టుకున్నాడు. ఆడ డబల్ కట్ట మీద వేసిండు. మళ్ళీ తర్వాత ఇంకొక మంచం ఉంటే వేసిండు. మా వాళ్ళందరూ చెప్పినా కానీ ఇడసలే కానీ వచ్చిండు. ఆ గొడవ పెట్టుకున్నాడు. ఆ తన్నిండా తన్నుతనే ఏందైనా మనవరాలు నిర్దంతుండవన్నా నాకు అడ్డం వెళ్ళి నా చేయి కూడా తన్నిండు. నా చేయి తన్నాక 10 రోజులు 20 రోజుల దాకా పరక పట్టుకొని వెళ్ళా. ఈ చెయ్యి తన్ని పెట్టిండు. తన్ని పెట్టాలకు ఇంకా అంతా గొడవలు అయ్యి వాళ్ళ మేనమ్మ గారు వచ్చిండు కారు వేసుకొని. వచ్చినా కానీ వాళ్ళకు కూడా సోటియలే. వాళ్ళ మేనమ్మ గారు కూడా పోయి ఎట్టనంటే అక్కడ గొడవలు చేసి ఇంకా సరేలేమ్మని మళ్ళీ సర్ది పంపించిండ్రు. మళ్ళీ సర్ది పంపించనే ఇంకా ఒకటి వాళ్ళ అక్క ఉంది అని హైదరాబాద్ అని వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అక్క కాడ ఉన్నారు. వాళ్ళ పిల్లలను వాళ్ళ అక్క కాడ ఇడిచిపెట్టి ఇంకా ఈడు పిల్లలను వాళ్ళ అక్క కాడ ఇడిచిపెట్టి ఈడు ఉండే ఇంటికి పోయిండు. పండగ రోజు ఇంటికి పోయి ఆడ ఇంకా ఎట్నంటే అట్లా కొట్టేసిండు. కొడితే ఏంది ఇట్లా కొడుతుండదు అని అది తప్పించుకున్నా కానీ వదలే, ఈడ్చుకొని పోయి కొట్టిందంట. కొట్టి ఇంకా ఏం లేదు సార్, ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు ఉండడు, వాళ్ళ తమ్ముడు గురుముడి తమ్ముడు అక్క వాళ్ళే చేస్తుండ్రు సార్ పిల్లంతా పెట్టి అని ఆ రకంగా చేస్తున్నారు. నా పేరు కుప్పాలం లక్ష్మి. వెంకట మాధవి అనే అమ్మాయి నాకు అమ్మాయి వాళ్ళ పిన్నిని నేను. వెంకట మాధవి ఇక్కడ గురుమూర్తి అనే అబ్బాయితో 13 ఏళ్ల క్రితము ఆర్మీ తను చేసేది 15 లక్షల దాకా కట్నం ఇచ్చి మా బావోళ్ళు బాగా జరుగుతుందని పెళ్లి చేశారు. కానీ ఆ అబ్బాయి ఏ రోజే కానీ పుట్టింటికి అనేదే పంపించలేదు. తన్ని చిత్రహింసలు పెడతా ఉండు. ఈ మధ్య ఘోరం ఏంది అంటే అమ్మాయిని పండక్కింటికి పోతానంటే అది నేను రాంది నువ్వు ఎలా పోతావని చెప్పి అదే మనసులో పెట్టుకొని అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. అది ఎంత ఘోరం అంటే కుక్కర్లో వేసి ఉడికించి మళ్ళీ దాన్ని దంచి మళ్ళీ డ్రైనేజ్లో కలిపి ఇదంతా మా ఊర్లో అయితే పుల్లల చెరువు అనే విలేజ్లో ఇది చెప్పుకోదా అంత విషాదకరమైన సంఘటన ఇది. ఎలాగైనా కానీ ఆ పిల్లలకు కానీ ఏదన్నా న్యాయం చేస్తారని వాడికి కఠిన శిక్ష విధిస్తారని నేను మీ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నా. సార్ గతంలో మనకు తెలిసింది జేపీ చెరువులోనే ఉన్న వాళ్ళిద్దరు తెలిసిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఇంత ఘోరం జరిగినది అనేది చాలా కిరాతకం. అది కిరాతకంలో పోతా చావడం అంటే అన్నీ ఉన్నాయి. ఏది చనిపోవడం అంటే మందు తాగినా చనిపోతారు, లేకుంటే ఏదో కత్తి పొరచడమో లేకపోతే ఉరేయడమో ఇలాంటివి ఉంటాయి. కానీ ముక్కలు చేయడము, కండలు కూడా ఇడుభాగాలు తీయడం అనేది చాలా ఘోరం. ఉడకబెట్టడం అనేది చాలా బాధగా ఉంది. అది చాలా ఘోరంగా ఉంది. అది ఏదైనా మంచిగా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సింది. అంటే ఇక్కడ మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఆయన ఎట్టున్నట్టాడు?
అప్పుడు బాగా మా ఊర్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. వాళ్ళు గొడవలు అట్లాంటి ఏం లేవు. గిడవలకే పోయేటోళ్ళు కాదు. మళ్ళీ నా సమస్య ఏం జరిగిందో ఏమి కథో అది వాళ్ళకే దేవునికి తెలియాలి. అది ఇంకా కానీ సావడం అంటే యాడికైనా చంపొచ్చు. ఎట్లా చంపచ్చు? మరీ సావడము, చంపడము, కండలు తీయడము ఇట్లాంటివి చేయడం అనేది చాలా ఘోరంగా ఉంది. చాలా పాపం అన్నమాట. అది 50 సంవత్సరాల క్రితం 70 ఏళ్ళలో పోతే ఇప్పుడు చెప్పాలంటే అది చెప్పలేరు. అది ఆ విషయం అయితే చెప్పలేరు. అది చూడలేదు, వాళ్ళు కూడా చూడలేదు. కాబట్టి ఇంత ఘోరం చేయడం అనేది పిల్లలకి ఏదైనా మంచి న్యాయం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.